పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం నీలా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సతీమణి అయేషా ఫాతిమా షకీల్ అమీర్ ఆదేశానుసారం నీలా గ్రామ ప్రముఖ నాయకులు మిర్జా షకీల్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పాలనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ తమ గ్రామాన్ని చాలా అభివృద్ధి పరిచారని, ఈ అంశాలనే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని, ప్రజలు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయామని, ఇప్పుడు ఎలాగైనా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలా గ్రామ బీఆర్ఎస్ ప్రముఖ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే షకీల్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు నీలా గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ఇల్లుకు ప్రచారం చేసి కారు గుర్తుకు ఓటేయాలని ప్రచారం నిర్వహించడం జరిగినది. మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి సారథ్యంలో కారు గుర్తుకు ఓటేసి మనం 2 సార్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో చాలా వెనుకబడ్డ పరిస్థితి నుంచి మన గ్రామం ఒక గ్రామంగానే ఉదాహరణగా తీసుకుందాం. మన గ్రామంలో ఎన్నో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయించడం జరిగినది. షకీల్ అన్న గారు గత 10 సంవత్సరాలుగా మన గ్రామానికి 9 చెర్లకు నిధులిచ్చి 2,60,00,000 రూపాయలు నిధులిచ్చి మిషన్ కాకతీయ భాగంగా 9 చెరువులను తవ్వించడం జరిగినది. అదేవిధంగా మన గ్రామం నుంచి వెళ్తున్నటువంటి పసుపు వాగు మీద 4 చెక్ డ్యాములు, ఒక్కొక్క చెక్ డ్యాము 7 కోట్ల రూపాయలతోటి 4 చెక్ డ్యాములను నిర్మించడం జరిగినది. మరియు కందకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పురాతన లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్లో ఉంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పక్కన పడేస్తే మా యొక్క షకీల్ అన్న గారు కష్టపడి నిధులు తెప్పించి ఆ యొక్క కందకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ని స్టార్ట్ చేసి మా నీలా గ్రామానికి సాగునీరిచ్చి ఆదుకొని ఈరోజు గ్రామంలో పుష్కలంగా పంటలు పండే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మా మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్న గారిది. మరి అదేవిధంగా తీసుకుంటే పింఛన్లు 1,200 పింఛన్లు గత ప్రభుత్వంలో ఒక ఇంటికి ఒక పింఛన్ 2,000 చొప్పున 1,200 పింఛన్లు మన గ్రామానికి మంజూరు చేయించడం జరిగినది. గతంలో రేషన్ కార్డులు మంజూరు చేయించడం జరిగినది. మరియు సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే మహిళా బిల్డింగ్, బీసీ కమిటీ హాల్స్, ఎన్నో అభివృద్ధి పనులు, 23 లక్షల రూపాయల రైతు వేదిక నిర్మాణం చేయడం జరిగినది. చెప్తా పోతే చాలా ఉంది. గత 10 సంవత్సరాల్లో ఏం చేస్తామనేది మేము ఎప్పుడు కూడా వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఏదో వచ్చి బీఆర్ఎస్ ఏం చేయలేదు అంటే చేసిందనే చూపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ 10 ఏళ్ళు ప్రజల పక్షాన నిలబడి రైతుల కోసం వడ్లు కొనడం జరిగినది. దివాలా కోరు స్థాయి నుంచి, రైతులు పరిస్థితి బాగలేని స్థాయి నుంచి ఈరోజు ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసి రైతులను ఆదుకొని రైతే రాజు అనే విషయాన్ని నిర్ధారించడం జరిగినది. కాబట్టి దయచేసి నీలాగ్రామ ప్రజలు, రైతాంగం అంత గమనించగలరు. ఈరోజు వచ్చి ఏదో చేస్తాం కాదు, మేము చేసిన విషయాలు చెప్తా ఉన్నాం. మేము చేసింది ఎక్కడున్నదో కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగినది, ఎన్ని కమిటీ హాల్స్ ఇచ్చినాం, ఎంత ఫండ్ తెచ్చినాం, ఎన్ని రోడ్లు వేసినాం, ఎన్ని డ్రైన్స్ వేసినాం, ఎన్ని చెర్లు తోపించినాం, అన్నీ మా దగ్గర మొత్తం సాక్ష్యాలతో సహా ఉంది. కాబట్టి దయచేసి గ్రామ ప్రజలు గమనించి మరొక్కసారి కారు గుర్తు కొట్టేసి పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని బలపరిచి భారీ మెజార్టీ మన గ్రామం నుంచి ఇవ్వాలా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా ఏం అభివృద్ధి చేయాలనేది కూడా మా దగ్గర ఒక నిజ నిర్ధారణ పత్రిక ఉంది. గ్రామంలో ఏం అవసరం ఉన్నది, పబ్లిక్ ఏం కావాలనేది మా దగ్గర ఒక పట్టిక ఉన్నది. ఖచ్చితంగా ఆ పట్టిక ద్వారా మళ్ళీ మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం. ప్రజలకు ఏం అవసరమో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రజల పక్షాన మేము నిలబడి ప్రజల కోసం పనిచేస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర సమితి కార్యకర్తలందరం ప్రతినభూని పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.